బాబాయ్ ఇప్పుడు అప్పు అంటే నాకు అస్సలు భయం లేదు బాబాయ్. ఒకప్పుడు అప్పు అంటే చాలా భయపడేవాడిని బాబాయ్. అప్పులన్నీ తీర్చావా ఏంట్రా? అదేం లేదు బాబాయ్, అప్పుల మీద అప్పులు చేసుకుంటూ పోయా. ఆ దెబ్బతో అప్పు అంటే భయమే లేకుండా పోయింది బాబాయ్. నిన్న రాత్రి నాకు ఒక అమ్మాయి ప్రపోజ్ చేసిందండి. ఆలోచించుకొని నిర్ణయం చెప్తానని చెప్పాను. ఈలోగా నా మొహం మీద ఒక చెంబు నీళ్లు పడ్డట్టు అనిపించిందండి. కళ్ళు తెరిచి చూస్తే ఏముందండి, మా ఆవిడ చెంబు పట్టుకొని నుంచొని ఉందండి. హలో, ఏంది? నేను రాను, రేపు ఉదయం కూడా రాను, ఎల్లుండి కూడా రాను, అసలు రానే రాను. నేను మా మామతోనే ఉంటాను. ఏం చేస్తావు చేసుకో. ఈదరుడు అట్ట మాట్లాడుతున్నావు, సమస్య లేదు. సమస్య నా కాదు మామ, నీకే. ఈ ఫోను నీదే, మాట్లాడింది అత్త. ఉంటా. ఏ మావా, భాష అంటే ఫ్లవర్ అనుకుంటుండేవా? ఫైర్ తగ్గేదిలే. ఏంది ఫైరా? రే పెళ్ళయింది నాకేరా ఈ ఫైరు. వన్స్ పెళ్ళయిందనుకో నువ్వు ఫైర్ కాదురా, కొత్త ఫ్లవరే. ఫైర్ అంట, ఫైర్. అయ్యో ఫైర్. నమస్తే. నమస్తే అమ్మా. నేను మీకు సన్మానం చేయాలనుకుంటున్నా. ఎందుకమ్మా? ఇప్పుడు ఆంటీ మీరు కలిసి మెలిసి నవ్వుతూ ఉంటారు కదా, అందుకోసం. ఓహో అదే. ఆంటీ కోపం వచ్చినప్పుడు చపాతీ కర్ర విసిరేసిందనుకో, తగిలినప్పుడు ఆమె నవ్విద్ది, తగలలేదనుకో నేను నవ్వుతా. బాబాయ్, ఓ బాబాయ్, నువ్వు ఎక్కువగా ఆనందంగా గడిపిన రోజులేంటి బాబాయ్? అదా, నేను పుట్టినప్పటి నుంచి 26 సంవత్సరాల వరకు చాలా హ్యాపీగా గడిచిపోయినాయిరా. అవునా? ఆ తర్వాత ఏమైంది బాబాయ్? ఏముంది, నాకు పెళ్ళి అయిపోయింది. అవునా? యాక్షన్. ఇప్పుడు సాక్ష్యం ఉందిగా. తమ్ముడు చెప్పు, బాగున్నావా? ఏం గట్టి పట్టిందిరా నాయన నీకు? నాకేంట్రా రాజాలాగుంటే. పెళ్ళాన్ని లొంగ తీసుకోవడానికి 1000 మార్గాలు అని పుస్తకం రాసింది నేనే. నిన్ను చూడటానికి మీ ఇంటికి వచ్చాలే. ఆ, తలుపులేమో వేసున్నాయి, ఆ, బయట చూస్తే నీ చోట్లు ఉన్నాయి. అసలు నువ్వు ఇంట్లో ఉన్నావా లేదా అని చెప్పి అట్లా కిటికీ తెరిచి చూశాను రా. నీ పెళ్ళం కాళ్ళు నొక్కుతూ కనిపించావరా నువ్వు. ఇప్పుడు పెళ్ళాన్ని లొంగదీయటం ఎలా అనే పుస్తకం రాసింది ఎవరు? నువ్వే కదా. నేనే కదా. అందులో ఇది ఒక అంశం మాత్రమే, అందులో ఇది ఒక అంశమే. అది ముందు నేర్చుకోవాలి నువ్వు. శర్మ గారు, నేను రాత్రి ఒక మంచి హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ కథ ఒకటి రాశానండి. అది గనక మీరు వింటే పెదవలోది రోమాలు ఇట్టే నెక్కబడుచుకుంటాయా? శాస్త్రి గారు చెప్పండి. మీ కథ వినక తప్పదంటారా? తప్పదు. ఇంట్లో మా ఆవిడ రోజు చెప్పే కథల కంటే మీ కథ ఏమీ అంత కష్టమే కాదులేండి. అవునా? చెప్పండి ఏదో అది. మరీ అంత తీసిపోయానండి నేను. ఆశ్చర్య బాబు, నమస్తే. మొన్న చాలా పెద్ద ప్రమాదం తప్పిపోయింది బాబు. నేను హైదరాబాద్ నుంచి వస్తుంటే ఆర్టీసీ బస్సులో కృష్ణానదికి రాంగలోనే బస్సు సడన్గా నదిలో పడిపోయింది. రక్షించండి రక్షించండి అని అరుపులు కేకలు. అంతే, నేను చచ్చిపోయానని చెప్పి నేను అనుకున్నా. ఈలోపు 40 సంవత్సరాలలో జరిగిన సంఘటనలన్నీ నా మధ్యలో మెదిలాయి. 1985లో నీకు ఒక 1000 రూపాయలు చెప్తుందా? దానికోసం 2000 సార్లు అడిగాను. గుర్తుందా? కాదు అమెరికా బాబు, వస్తున్నా. మాత్రం గుర్తు కావు. ఏమే ఆ మిడిగుడ్లు వేసుకొని అటు ఇటు చూడకపోతే ఉప్మాలో రాళ్ళు వేరి వండుకొని తేవచ్చుగా.
అలాగా మీకు 32 పళ్ళు ఉన్నాయిగా, వాటితో నవలొచ్చుగా. ఇప్పుడు చూడు ఏదో ఒకటి వంకే. కాఫీ తెమ్మని అరగంట అయింది, కళ్ళజోడు తెచ్చి పెట్టావేంది? కాఫీ తెచ్చి అరగంట అవుతుంది. ఆ కళ్ళజోడు ఇంకోసారి పెట్టుకొని చూడండి, కనిపిస్తాయి. కర్మ కర్మ, తాగండి, చూసి తాగండి సార్. బాబు ఇండియన్ బాబు అలా ఆలోచిస్తున్నాడు. ఏంటండి ఇండియన్ బాబు గారు ఏంటి ఆలోచిస్తున్నారు? బాబు రేపు నాకు ఇక్కడ పని లేదు. మా ఆవిడికి సెలవు వచ్చింది, ఎక్కడికన్నా పోవాలని ప్లాన్ చేసుకుంటున్నాను. చాలా మంచిది ఇండియన్ బాబు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారా? ఆస్ట్రేలియా బాబు. నేనేమో కోటప్పకుండా చూడాలనుకుంటున్నా, నా భార్య ఏమో ఇంద్రకీలాద్రి చూడాలనుకుంటుంది, కానీ నిర్ణయం తీసుకోలేదు. సర్లే కానీ ఇంద్రకాళాద్రి అమ్మవారి నుంచి వచ్చేటప్పుడు ప్రసాదం పట్టుకురా. అరే అరే ఆంధ్రా బాబు, నువ్వు చాలా టైం అయింది. ప్రసాదం మర్చిపో మాకు. ఆస్ట్రేలియా బాబు నమస్తే. మొన్న చాలా పెద్ద ప్రమాదం తప్పిపోయింది బాబు. నేను హైదరాబాద్ నుంచి వస్తుంటే ఆర్టీసీ బస్సులో కృష్ణానదికి రాంగలోనే బస్సు సడన్గా నదిలో పడిపోయింది. రక్షించండి రక్షించండి అని అరుపులు కేకలు, అంతే నేను చచ్చిపోయానని చెప్పి నేను అనుకున్నా. ఈలోపు 40 సంవత్సరాలలో జరిగిన సంఘటనలన్నీ నా మధ్యలో మెదిలాయి. 1985లో నీకు ఒక 1000 రూపాయలు చెప్తుందా? దానికోసం 2000 సార్లు అడిగాను, గుర్తుందా? కాదు అమెరికా బాబు వస్తున్నా. మాత్రం గుర్తురావు. బంగారం గ్లాస్తో మంచిది తీసుకురా. బంగారం బంగారం. ఏంటండి ఎప్పుడు లేని బంగారం బంగారం అని పిలుస్తున్నారు? గవర్నమెంట్ వాళ్ళు ప్రకటన చేశారు, ఇంట్లో అరకిలో బంగారం కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు ఎత్తుకుపోతున్నారట. అందుకనే ప్రతి వాళ్ళు వాళ్ళ భార్యల్ని బంగారం బంగారం ఎత్తుకుపోతున్నారు. నమస్తే నాయన గారు. చెప్పండి. చాలా చిన్నలా ఉన్నారు, నాకైతే అనుమానంగా ఉంది. ఈ కేసు గెలుస్తారో లేదో. నీ కేసు అయ్యేలోపు నువ్వు చాలా పెద్దదాన్ని అవుతా. సూట్ కేసు లేదు, సర్దుండే ఏమన్నా టూర్ వెళ్తున్నాయి? అదేం లేదు బాబాయ్, టూరా పోడా. నా భార్య అదే మీ కోడలు స్టీల్ సామాన్లకి ఫోన్ చేసింది, ఎందుకైనా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నా బట్టలన్నీ సర్దుకొని వచ్చి షాప్ లో పెట్టాను. ఏంద్రా అబ్బాయి, ఏంట్రా ఎలా జరిగింది? అరే అబ్బాయి, మీ లవరు చనిపోయిందంట కదా, బంగారం లాంటి పిల్ల. అసలు ఏమైంది? అసలు ఏం జరిగింది? రాత్రి కడుపులో నొప్పి అని చెప్పింది. కడుపులో నులుపులని చెప్తే అవి చావాలంటే మందు కావాలిగా, అందుకని ఎంట్రీకి తెచ్చిచ్చాను. ఏందిరా కోర్టులోకి ఏం పండరా మీకు? నన్ను చూసి కూడా బండి ఆపకుండా వెళ్ళిపోతున్నారు ఏంది? ఈరోజు మనోడిది వాయిదా ఉందిలే. ఏది మొన్న విడాకులు వాయిదా అది అన్నా, అదేనా? అవును అదే. అయినా
అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నావేంటి బావ నువ్వు? నేను చెప్తానే ఉన్నాను రా, నా మాట వినట్లేదు. ఈ ఆఖరి రోజుల్లోనైనా ప్రశాంతంగా బతకాలని ఉందిరా బాబుమతి. పేపర్ చదువుతున్నావే? ఏందన్నా న్యూస్ ఈరోజు పేపర్లో? కార్మికుల డిమాండ్ నెరవేర్చాలి, జీవాలు వ్యాధుల నివారణ చర్చలు, కొత్తిమీర సాగులు ఆదాయము. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఆత్మహత్య చేసుకున్న యువకుడు. దీనికి ఆత్మహత్య చేసుకోవాలా? పెళ్లి చేసుకుంటే సరిపోదు? మరి అంతేగా అంతేగా. ఏరా బాగున్నావా? చాలా రోజులు చూసి నిన్ను. ఏం బాగుంటాం లేరా, మా ఆవిడ అప్పుల మీద అప్పులు చేసుకుంటూ పోతుందిరా, అందుకే చాలా దిగాలుగా ఉన్నాను. మీ ఆవిడ అప్పుల మీద అప్పులు చేస్తూ ఇల్లంతా సామాన్లు కొడుతుంటే ఇక్కడ నా ముందు ఏడ్చే బదులు ఆవిడ ముందు ఏడవచ్చు కదా, ఆమెకి వెళ్ళి సర్ది చెప్పుకోవచ్చు కదా. భలే చెప్పారా నాయన నరసింహ, ఆమెను సర్ది చెప్పారా? ఆమె కన్నా ఆ అప్పులలో చెప్పుకోవటం చాలా సులభం రా నాయన నరసింహ. భలే సలహా ఇచ్చావురా బాబు. చెప్పు, బాగున్నావా? ఏం గట్టి పట్టిందిరా నాయన నీకు? నాకేంట్రా రాజాలాగుంటే? పెళ్ళాన్ని లొంగ తీసుకోవడానికి 1000 మార్గాలు అని పుస్తకం రాసింది నేనే. నిన్ను చూడటానికి మీ ఇంటికి వచ్చాలే, తలుపులేవో వేసి ఉన్నాయి, బయట చూస్తే నీ చూపలేదు. అసలు నువ్వు ఇంట్లో ఉన్నావా లేదా అని చెప్పి అట్లా కిటికీ తెరిచి చూశానురా. నీ పెళ్ళం కాళ్ళు నొక్కుతూ కనిపించావురా నువ్వు. ఇప్పుడు పెళ్ళాన్ని లొంగదీయటం ఎలా అనే పుస్తకం రాసింది ఎవరు? నువ్వే కదా? నేనే కదా. అందులో ఇది ఒక అంశం మాత్రమే, అందులో ఒక అంశమే, అది ముందు నేర్చుకోవాలి. AUM 369 ఛానల్ ప్రేక్షకులకు నమస్కారములు. మనిషి మానవత్వం. చాలా అబద్ధాలు ఆడుతున్నట్టున్నారు. సురేష్, నీ మ్యారేజ్ ఏనాళ్ళైంది? 25 years. ఇక్కడ 45. రే సుబ్బారా, ఆ వెంకట్రావు గారు డబ్బులు ఇవ్వకుండా నెల రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు రా. ఇంట్లో ఉన్నాడో లేదో చూసిరా పోరా. పోరు వాడి పెళ్ళాం లోపలే ఉంది, బట్టలు ఉతికినట్టు ఉతుకుద్ది. అందుకే కదరా నిన్ను బొమ్మంటుంది. అన్ని ఫ్రైలేనా? పచ్చడి లేదా? మావయ్యకి ఏం పెడతావు? ఇవేమీ తినలేదనుకో మీ మావయ్యకి అయిద్దమ్మా. అదే ఏందత్త అంటున్నావు నువ్వు? అదేనమ్మా చేస్తా అంటున్నా. బాగున్నానే, తీసుకో. ఏంటి నువ్వు బాగా తెలియగలుగుతాను అంట కదా. మీ నాన్న చెప్పాడు నాకు. నేను అడిగిన వాటికి సమాధానం చెప్పు. ఈ ఫోన్ ఎవరు కనిపెట్టారో చెప్పు. మరి అది కూడా తెలీదా? ఇంకెవరు? అమెరికా వాళ్ళే. అబ్బా భలే చెప్పావే. మరి సిమ్ కార్డ్ కనిపెట్టింది ఎవరో చెప్పు. అబ్బా ఇది కూడా తెలీదా? జర్మన్ లత్త. ఇంకేదైనా కొద్దిగా మంచి ప్రశ్న అడుగు. భలే చెప్పావు కానీ మిస్డ్ కాల్ కనిపెట్టింది ఎవరో చెప్పు. మరి అది కూడా తెలీదా అత్త నీకు? విసుడుకోవాలని పెట్టింది మన వాళ్ళే, మన ఇండియన్స్. నువ్వే నీ పని చెప్తా. తమ్ముడు, కొత్త కాపురం ఎలా ఉందిరా? ఏం కాపురంలోనయ్యా, కొన్నాళ్ళు ముక్కు మూసుకొని తపస్సు చేయాలని ఉంది. ఏంద్రా తప్పుడు అంత మాట ఉన్నావు? మొన్నయ్యారా నీ కొత్తగా పెళ్ళయింది? ఎలా ఉన్నారు? అవునారా? ఏం బాగులే మామ. ఆ రోజు లాంఛనాల్లో ఆ స్కూటరు టీవీ బదులు శుభ్రంగా వాషింగ్ మిషన్ గ్రైండర్ ఇచ్చిన నాకు పని అన్నా తగ్గింది. హేమంత్, అవును విజయ్ డార్లింగ్, ఏం సంగతి? ఏమైపోయాను అసలు?
ఎందుకు నీ పని బాగానే ఉందిగా దేంట్లో చేస్తున్నావు? నాకేంట్రా, నా లైఫ్ బిందాస్గా ఉంది. అపాషాన్ కిరికిరి అని ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో రోజుకి 3 బళ్ళు చొప్పున అమ్ముతా ఉంటా. నీకు తెలుసు కదా అది. ఐడియా ఉంది. అవకాశం ఉంటే నాకు కూడా చూడరా ఒక జాబు. అది పెట్టి నా జేబులో పనిరా, దాన్నే ఉంది, నేను చూసుకుంటా కదా. మరి నా ఫ్రెండ్ ఇల్లు ఉన్నాడు, ఒక నిమిషం రా. హలో, ఎక్కడున్నారు నువ్వు? చూడు బొమ్మ సెంటరా, వస్తున్నా ఉండు. చేతిలోనేమో బండి లేదు, వాడిని పికప్ చేసి రావాలి, ఇక్కడేమో మనోడికి జాబ్ కావాలి. ఎలా ఢిల్లీ, ఇంకెలా చెప్పు. అర్థమైతే నా బండి తీసుకొచ్చి అవునా? థ్యాంక్ యూ ఢిల్లీ. ఇగో నీ ఇలా వెళ్ళి అలా వచ్చి నీ జాబ్ సంగతి చూసా, ఓకేనా? నువ్వు మెంటలో ఫిక్స్ అయిపో, ఓకేనా? ఓకే, బాయ్. చేసే పని ఇచ్చారా మొత్తం. వస్తున్నా బాబు. ఈయన ఆస్ట్రేలియా బాబు, నా ఫ్రెండ్, నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చా. నమస్తే ఆస్ట్రేలియా బాబు, నా పేరు ఇండియన్ బాబు అంటారు. నా గురించి కూడా చెప్పు. నీ గురించే చెప్పబోతున్నా. ఇంకా బాబు ఎంత మంచివాడంటే అందరికీ సహాయం చేయగలవాడు. మన ఈ మధ్య ఒక అమ్మాయి వచ్చి సంతానం లేదని చెప్తే సంతానాన్ని కల్పించాడు. బాబు ఇండియన్ బాబు అలా ఆలోచిస్తున్నాడు. ఏంటి ఇండియన్ బాబు గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? బాబు రేపు నాకు ఇక్కడ పని లేదు. మా ఆవిడికి సెలవు వచ్చింది, ఎక్కడికన్నా పోవాలని ప్లాన్ చేసుకుంటున్నాను. చాలా మంచిది ఇండియన్ బాబు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారా? ఆస్ట్రేలియా బాబు. నేనేమో కోటప్పకొండ చూడాలనుకుంటున్నా. నా భార్య ఏమో ఇంద్రకీలాద్రి చూడాలనుకుంటుంది, కానీ నిర్ణయం తీసుకోలేదు. సర్లే కానీ ఇంద్రకీలాద్రి అమ్మవారి నుంచి వచ్చేటప్పుడు ప్రసాదం పట్టుకురా. అరే అరే ఆంధ్రా బాబు, ఇంకా చాలా టైం అయింది. ప్రసాదం మర్చిపో మాకు. మావా, రాత్రి పడుకునే ముందు అందమైన హీరోయిన్స్ కల్లోకి రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ పడుకున్నాను మావా. అరే మరి వచ్చారా కల్లోకి? వచ్చారులే, సూర్యకాంతోను ఛాయాదేవి. ఇంకా నయ్యం, ఏ అనుసుకోను సిమ్రాను అనుకున్నాను కదరా. ఏందిరా కోర్టులోకి ఏం పండరా మీకు? నన్ను చూసి కూడా బండి ఆపకుండా వెళ్ళిపోతున్నారు ఏంది? ఈరోజు మనోడిది వాయిదా ఉందిలే. ఏది మొన్న విడాకులు వాయిదా అది అన్నావు, అదేనా? అవును అదే. అయినా అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నావేంటి బావ నువ్వు? నేను చెప్తానే ఉన్నాను రా, నా మాట వినట్లేదు. ఈ ఆఖరి రోజుల్లోనైనా ప్రశాంతంగా బతకాలని ఉందిరా బాబుకి. జల్లికట్టు ఆట తెలుసా అన్న? అది చాలా కష్టమైంది, ప్రమాదకరమైన ఆట కదా. దానికన్నా ప్రమాదకరమైనది, కష్టతరమైనది ఆట ఒకటి ఉంది తెలుసా? తాళికట్టు ఆట. నమస్తే అండి గురువు గారు. నమస్తే. లోపలేదో బదులవుతున్నట్టున్నాను గురుగారు. ఆ రోజుల్లో మీ అమ్మగారు ఏదైనా విషయం చెప్పాలని కొండ బద్దలు కొట్టి మరీ చెప్పేవాడురా. మరి ఈ రోజుల్లో గురువు గారు? మరి ఈ రోజుల్లోనా ఏసీలు, కూలర్లు, ఫ్రిడ్జ్లు బద్దలుతున్నాయి. ఎక్కడైనా గురువు గారు? ప్రపంచంతా ఇట్లా జరుగుతోంది. అమ్మో. నమస్తే సార్. నమస్తే నమస్తే. సుబ్బారావు, లోన్ అంత పని పెట్టుకొని బయట ఏం చేస్తున్నావా నువ్వు? సార్ ఇల్లు కట్టుకుంటున్నాను సార్, 1 లక్ష రూపాయలు లోన్ ఇప్పించండి సార్. సార్ని అడిగి నీకు 1 లక్ష రూపాయలు లోన్ ఇప్పిస్తాను, మరి నాకు 10,000 ఇస్తావా? 1,10,000 లోన్ ఇప్పించండి సార్. తమ్ముడు
కొత్త కాపురం ఎలా ఉందిరా? ఏం కాపురంలానయ్యా, కొన్నాళ్ళు ముక్కు మూసుకొని తపస్సు చేయాలని ఉంది. ఏంద్రా తప్పుడు అంతా మాత్రం మొన్నాయా రండి కొత్తగా పెళ్ళయింది. కొత్త కాపురం. ఎలా ఉన్నారు? అవునారా? ఏం బాగులే మామ. ఆ రోజు లాంఛనాల్లో ఆ స్కూటరు టీవీ బదులు శుభ్రంగా వాషింగ్ మిషన్ గ్రైండర్ ఇచ్చిన నాకు పని అన్నా తగ్గింది. జల్లికట్టు ఆట తెలుసా అన్న? అది చాలా కష్టమైంది, ప్రమాదకరమైన ఆట కదా. దానికన్నా ప్రమాదకరమైనది కష్టతరమైనది ఆట ఒకటి ఉంది తెలుసా? జాలికట్టు ఆట. ఏంటి భాష భయపడ్డా నువ్వు కిరుకులు ఏడుస్తున్నావేంటి? కోడి చచ్చిపోయిందిలే అందుకని ఏడుస్తున్నా. కోడి చచ్చిపోతే ఏడుతున్నావా? మా తాత చచ్చిపోతేనే ఏడవాలా? మీ తాత గుడ్డు పెట్టాడుగా. మావా, రాత్రి పడుకునే ముందు అందమైన హీరోయిన్స్ కల్లోకి రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ పడుకున్నాను మావా. అరే మరి వచ్చారా కల్లోకి? వచ్చారులే, సూర్యకాంతోను ఛాయాదేవి. ఇంకా నయ్యం ఏ అనుసుకోను సిమ్రాను అనుకున్నాను కదరా. వద్దురా అంటే నా మాట వినకుండా 7 అడుగులు ఇల్లు కడుతున్నావు. ఇక్కడ చురుకులు చురుకుతున్నాయంట తెలుసా? బాబు అపార్ట్మెంట్ లో తిరుగుతున్నవి అన్నావు కదరా పులులు, నీ వెనకాలేముందిరా? అగల మాకు చేతులు 2 పైకెత్తు. మొన్న పేపర్లో చదివాను, 2 చేతులు చాపి నిల్చుంటే ఏమీ చేయదంట. బాబు నువ్వు పేపర్ చదివా బాగానే ఉందిరా, అది పేపర్ చదివిందో లేదో నాకడ తెలిసిందిరా. అరే తిరుపతి చదివింది చాలే, టీ తాగొద్దాం పద. తాగొద్దాంలే కానీ కూర్చోరా. ఈరోజు మీ ఇంట్లో బెండకాయ కూర కదూ? భలే చెప్పావురా, ఎలా చెప్పావురా? మా పెరట్లో బెండకాయలు కనపడడం లేదురా, అందుకే అడిగా. అవురా, ఇంట్లో వండుకొని మిగతాయి మార్కెట్కు తోలే. బెండకాయలు పోయినాడు, బెండకాయలు ఇంకా నయం, బెండకాయలు పోయినాడు లేదు. అరే నువ్వు ముందు మారటానికి యోగా గురువు గారి దగ్గర తీసుకెళ్ళాను. ఇప్పుడు ఎట్లా ఉందిరా నీకు? బ్రహ్మాండంగా ఉందిరా. ఇంతకుముందు నిలబడి తాగేవాడిని, ఇప్పుడు తల్ల కిందులుగా కూడా తాగలుగుతున్నా. తీసుకెళ్తాను, నాదే గుర్తు తక్కువ. హాయ్ సురేష్. ఏంది సురేష్ చేకోళ్ళు ముందులు పెట్టుకొని ఆలోచిస్తున్నావు? బాగుందా? అది కూడా తిని. బ్రహ్మాండం, సూపర్. ఇది కూడా నేనే తినేస్తా. తిన్నావుగా, బాగా తిన్నాడుగా. రాత్రి ఎలుకలు తింటాయని ఎలుకలు ముందు పెట్టా, 5 ఇల్లా. ఇప్పుడు పెడదామని చెప్పి ఆలోచిస్తున్నా, నువ్వు వచ్చి తినేసావు. మేమేమన్నా ఎర్రోళ్ళమా ఆడి పెట్టి చూస్తూ ఉండటానికి? ఏమా బావని పట్టుకొని చెడా మడ తిట్టి కొట్టావంట. నా దగ్గరకు వచ్చిందాక లవ్వు దిగు అంటున్నాడు. మరేం చేయమంటా అన్నయ్య? సీరియస్గా సీరియల్ చూస్తున్నాను, మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశారు, అందుకే కొట్టాను. ఏం సీరియల్ అమ్మా అది? పతియే ప్రత్యక్ష దైవం సీరియల్ చూస్తుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశారు, కొట్రా మరి. తల్లి అండి, పెళ్లికి ముందు మీరు మందు తాగుతారని మేము నాకు చెప్పలా, దాచిపెట్టింది.
మిమ్మ కూడా దాచిపెట్టింది పెళ్లి ముందు నువ్వు రక్తం తాగుతావని చెప్పి. అవునులే. ఏమ్మా స్వాతి, ఫోన్లో ఏదో డౌన్లోడ్ చేస్తున్నట్టున్నావు? మ్యూజిక్ వాయిస్తూ పాట పాడదామని పియానో డౌన్లోడ్ చేస్తున్నాను అన్నాయ్. ఏమ్మా నువ్వు పాటలు కూడా పాడతావా? బానే పాడతానన్నాయ్. ఈ పాట విని మొన్న నాకు అవార్డు కూడా ఇచ్చారు. అవునా? ఒక్కసారి పాడి వినిపించమ్మా, నాకు వినాలని ఉంది. పాడమ్మా. వాళ్ళు నీకు అవార్డు ఎందుకు ఇచ్చారో, వీళ్ళు ఎందుకు పారిపోయారో నాకు ఇప్పుడు అర్థమైందమ్మా. నేను కూడా ఉంటా తల్లా. అన్నయ్య వెళ్ళకండి అన్నాయ్, నాలాంటి కళాకారుల్ని గుర్తించండి అన్నాయ్. వెళ్తారా? వెళ్ళండి, నా పాట నేనే పాడుకుంటాను. తాతగారు, మా పెళ్లిలో మా వారికి నాకు అరుంధతి నక్షత్రం చూపించారు, మరి మిగతా నక్షత్రాలను చూపించలేదు ఎందుకని? అవి చూపించడానికి కదమ్మా. బంగారం గ్లాస్తో మంచిది తీసుకురా. బంగారం బంగారం. ఏంటండి ఎప్పుడు లేని బంగారం బంగారం అని పిలుస్తున్నారు? అవునే, గవర్నమెంట్ వాళ్ళు ప్రకటన చేశారు, ఇంట్లో అరకిలో బంగారం కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు ఎత్తుకుపోతున్నారట. అందుకనే ప్రతి వాళ్ళు వాళ్ళ భార్యల్ని బంగారం బంగారం ఎత్తుకుతున్నారు. కంప్యూటర్ సార్, మళ్ళా వారం రోజులు సెలవులు కావాలంటావేంది? మొన్ననే కదా తీర్థయాత్రలన్నీ సెలవు పెట్టింది. అవును సార్, తీర్థయాత్రలన్నీ క్షేమంగా ముగించుకొని వస్తే మళ్ళీ వస్తానని చెప్పి మొక్కుకున్నాం సార్. అందుకే మిమ్మల్ని వారం రోజులు సెలవు ఇయ్యాను. ఏది బాబు, క్షేమంగా వస్తే మళ్ళీ వస్తానని మొక్కుకున్నావా? మహాప్రభు ఇలాంటి మళ్ళా చేయగాకున్నాయన. హలో బాబు. హలో, ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీ ఆవిడ ఫోన్ ఎత్తి మా ఆయన వంట చేస్తున్నాడు, మా ఆయన ఇల్లు ఉడుస్తున్నాడు అని చెప్పింది ఏమన్నాయ్యా? ఫోన్ చూసుకొని మళ్ళీ నాకు చేయాల్సిన బాధ్యత నీకు లేదా? చేశాను సార్. దొడ్లు కడుగుతూ బిజీగా ఉన్నారని మేడం గారు చెప్పారు సార్. ఆశాబాయ్, విమానం ఎక్కాలంటే అదృష్టం ఉండాలి కదా. విమానం ఎక్కడానికి అదృష్టం కాదు, దిగడానికి కూడా అదృష్టం ఉండాలి. నమస్తే బాబు, ఏంది ఇలా వచ్చావు? నాకు చిన్న డౌట్ ఉంది గురుగారు, అది తెలుస్తారని మీ దగ్గరికి వచ్చాను. సమస్యలైనా చీటికలో తీర్చేస్తా. ఏం లేదు గురుగారు, రాత్రి పడుకునేటప్పుడు మామిడి తల చుట్టూ కాంతి కనపడుతుంది. ఆ అద్భుతం ఏదో తెలుసుకుందామని మీ దగ్గరికి వచ్చాను. అదొక సమస్య అంటారా? రాత్రి నువ్వు పడుకున్నాక మీ ఆవిడకి సెల్ చెక్ చేస్తుంది. అవునా గురుగారు? అమ్మో, అందులో నా లవ్ నంబర్ ఫీడ్ చేయబట్టమే చాలా మంచిది. ఏంటి భాష భయ ఉంటారు, నువ్వు చిరుకులు ఏడుస్తున్నావేంటి? కోడి చచ్చిపోయిందిలే అందుకని ఏడుస్తున్నా. కోడి చచ్చిపోతే ఏడుతున్నావా? నేను మా తాత చచ్చిపోతేనే ఏడవాలా? మీ తాత గుడ్డు పెట్టాడుగా. జేబులు డబ్బులు బాగున్నారా? అరే, నేను తీర్థయాత్రలకి వెళ్ళాలనుకుంటున్నారా? కొంత డబ్బు ఉంటే సాయం చేయరాదు? తీర్థయాత్రలు అంట వీడికి. తీర్థయాత్రలు ఎందుకురా? పొద్దున్నే లేకగానే వాట్సాప్ ఓపెన్ చేయరా, అందరూ వాట్సాప్ ఓపెన్ చేసే అన్ని దేవుళ్ళు వస్తారు, వస్తే దర్శనం అయింది. అదే నీకు తీర్థయాత్ర. అస్సలు నువ్వు ఇంత అందంగా ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి బావా? అబద్ధాలు. అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది కూడా అబద్ధమే.
అమ్మాయి జోలికి వెళ్తావా? అస్సలు వెళ్ళను. బావా నువ్వు ఇంత అందంగా ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి బావా? అబద్ధాలు. అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది కూడా అబద్ధమే. ఆ? అయితే లీరా నా డామ్రో సోఫా కంపెనీలో కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నావుగా. అంతేలే, నువ్వు కూడా అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయమ్మా. డామ్రో కంపెనీ సోఫా బాగుందన్న, ఎంతైనా చాలా స్మూత్ గా ఉంది. సరే రంజాన్ స్పెషల్ ఏంటన్నా? స్పెషల్ ఏంటంటున్నావా? ఏముంది, వండుకొని తిన్నావు.